వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. చాలా సంతోషం. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో కూడా ఆ రోజు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదే అందులో భాగంగా ఈరోజు మన పెనుగొండ పట్టణంలో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటే గతాన్ని మనం చూసినట్లయితే 83కు మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఈ రాష్ట్రంలో అన్నం అంటే చాలా కరువుగా ఉండేది. దానికి కారణం ఏమంటే అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్లో పిడకడ అన్నమే కరువైంది అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజుల్లో చాలా పూర్ ఫ్యామిలీస్లో ఆ రోజు పెద్దోళ్ళ ఇంట్లో అన్నం చేస్తే మాత్రం పక్క ఆ పిల్లలుగా వాళ్ళ ఇంట్లో అన్నం పెట్టించుకుని పోయి ఆ పిల్లల్ని సాగేవాళ్ళు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. అదే క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలోనే ఆ రోజు మనం చూసాం. ₹2 కిలో బియ్యం అయితేనేమి, చీరాదోవతి అయితేనేమి, పక్క గృహ నిర్మాణ కార్యక్రమం అయితే ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ₹35తో పెన్షన్ ఆ రోజు స్టార్ట్ చేసాం. అంటే సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యుడు. కారణం ఒకటే మనం చూసాం. అదే మనకి 2019 నుండి 2024 లోపల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ కూడా తిరోగమనాలు తప్ప పురోగమనం అనేది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరగలేదు. ఈ రాష్ట్రంలో అన్ని విధ్వంసకరమైనటువంటి పాలన కొనసాగింది. అమరావతిని నాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టుని నాశనం చేశాడు. ఈ రాష్ట్రంలో అందరి మీద కేసులు బనాయించాడు. ఆ కులము ఈ కులంగా అందరి మీద కక్షపూరితమైనటువంటి ధోరణితో వ్యవహరించారు. అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు. అయితే ఈరోజు గురుతరమైనటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు మనకి 164 సీట్లు ఇచ్చారంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది, బరువు ఉంది. సక్రమంగా మనం పాలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇదే పట్టణానికి తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో తాగే నీళ్ళకి చాలా సమస్య పెనుగొండ పట్టణంలో ఉండేది. ఆ రోజు ఆడబిడ్డని ఇవ్వాలంటే పెనుగొండకి ఎవరో మీ పెనుగొండ పట్టణంలో నీళ్ళు మీ బిడ్డనట్లు ఇచ్చేదనేటువంటిది ఆ రోజు ఉండేది. అదేవిధంగా వృద్ధానికి ఎద్దునివ్వాలంటే పెనుగొండ పేట్లు వస్తాయి, ఎద్దులు ఇవ్వమనేవారు. ఇది ఒక నానుడి ఆ విధంగా ఉండేది. ఆ క్రమంలోనే ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన అశ్వత్ తప్ప సర్పంచ్గా ఉండేవాడు. ఒకరోజు మంచి విపరీతమైనటువంటి డ్రౌట్ వచ్చింది మన అనంతపురం జిల్లాకి. వచ్చినప్పుడు త్రాగే నీళ్ళు కూడా 50 ట్యాంకర్లు పెట్టినా కూడా ఒక వీధికి కూడా సరిపోవడం లేదని ఆ గెస్ట్ హౌస్కి వచ్చాడు. గెస్ట్ హౌస్కి వచ్చి మనము గ్రామంలోకి వెళ్ళలేము, పట్టణంలోకి పోలేము, జనాలంతా కూడా నిలదీసే పరిస్థితి, తాగే నీళ్ళే సమస్య, అదేవిధంగా స్నానాలు కూడా లేనటువంటి సమస్య అని చెప్తే దానికి మార్గం ఏమని అడిగితే నువ్వే ఏమైనా చేసే అన్నాడు. అప్పటికి ఏమంటే మన గొల్లపల్లిలోకి రిజర్వాయర్లోకి నీళ్లు వచ్చినాయి. అప్పుడు ఇమ్మీడియట్గా 3 బోర్లు వేసాం. 3 బోర్లు వేసి తక్షణమే ఒక పైప్ లైన్ తీసుకొని ఆ పైప్ లైన్ ముఖ్యంగా మన తిమ్మాపురం బావులోకి వేసాం. ఆ నీళ్లు తీసుకొని వచ్చి తద్వారా పట్టణానికి నీళ్లు ఇచ్చాం. సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అయితే ఇంకా ఒకటి ఏమంటే ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారిని అడిగితే ఆ రోజు ₹324 కోట్ల ఇచ్చాడు మన పెనుగొండ నియోజకవర్గానికి త్రాగినీటి సమస్య కోసం. ఇప్పటికీ ఆ శిలాఫలకం ఉంది, ఎక్కడ నేషనల్ హైవే మీద ఉంది. ఆ రోజు శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేస్తే టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం పడిపోయింది. ప్రభుత్వం పడిపోతే రద్దు చేయడం జరిగింది.
ఇప్పుడు జల్ జీవన్ మిషన్ లోనే ఈరోజు 101 కోటి రూపాయలు వచ్చాయంటే అది మనకి మన పెనుగొండ పట్టణానికి సరిపోతుంది, నియోజకవర్గానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా అప్పుడు గ్రావిటీ మీద తీసుకురావాలని ఒక ప్లాన్ చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర ఒక ఎత్తైన ట్యాంక్ నిర్మించి అక్కడ లిఫ్ట్ చేస్తే మొత్తం మన నియోజకవర్గం అంతా గ్రావిటీ మీద తీసుకురావాలని 324 కోట్ల రోజు లోకేష్ బాబు గారు మంజూరు చేశారు. తర్వాత మన యువగలంకి వచ్చిన సందర్భంలో మనం గుంటూరు దగ్గర ఒక స్టోర్ వేసాం. దాని మీద రేపు భవిష్యత్తులో త్రాగినీటి కోసం డబ్బులు కూడా కేటాయిస్తామని శిలాఫలకం కూడా ఉంది. అందులో భాగంగా ఇవన్నీ మంజూరు అవుతున్నాయి. భవిష్యత్తులో కూడా నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకొని వస్తాం. దానికి కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా ఆ రోజు 2014 నుండి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు అనేటివి నిర్మించి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏమంటే 2019లో ఈ పిచ్చితో పనికిమాలోడు ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. అన్నా క్యాంటీన్లు ముఖ్యంగా రద్దు చేయడం జరిగింది. మనం అన్నా క్యాంటీన్లు నీకు ఇష్టం లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఉన్నటువంటి క్యాంటీన్లు పూర్తిగా రద్దు చేశాడు. అంటే ప్రజల మీద ఖర్చు తీర్చుకున్నాడు. ప్రజానీకం ఎక్కడ బీదర్లంతా చాలా మంది పనులకు పోతుంటారు, హాస్పిటల్స్ పోతుంటారు. అదేవిధంగా కార్మికులు, కర్షకులు అందరూ వస్తూ ఉంటారు. ఏదో టౌన్కి వచ్చిపోయినప్పుడు హోటల్లో కన్నా ఆ భోజనం కంటే సంతృప్తికరంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఈ పనికమాలో నిరాశాన్ని నాశనం చేశాడు, అస్తవ్యస్తం చేసి పెట్టాడు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.